అమ్మా ఇంకో స్పూన్ పట్టువా తుడు మమ్మీ స్పూన్ అమ్మా బాను మమ్మాయి మమ్మాయి మమ్మీ బాను మమ్మీ. ఇక్కడ చూసారు కదా ఎన్ని పౌడర్స్ ఉన్నాయో మార్కెట్లో. అందరం ఏదో ఒక టైంలో ఏదో ఒక పౌడర్ వాడే ఉంటాము. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు బూస్ట్ అని, హార్లిక్స్ అని, బోర్న్విటా అని, కాంప్లైంట్ అని, అలాగే అంతెందుకు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు నేను కూడా మామా ప్రోటీన్ ఎక్స్ ఇలాంటి ప్రోటీన్ పౌడర్స్ వాడాను తెలియక. వాటిలో నిజంగా మనకు మంచి ప్రోటీన్స్ ఉంటాయేమో అని. ఉంటాయి, కానీ మన బాడీకి ఎంత కావాలో అంత ప్రోటీన్స్ మాత్రం ఉండవండి. అలాగే పిడియాషూర్ చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు పిడియాషూర్, అలాగే ఒక 30 అబో అయితే ఇప్పుడు ఉమెన్స్ హార్లిక్స్ వాడండి అని చెప్తున్నారు. ఇలాంటివన్నీ అందరూ ఏదో ఒక టైంలో వాడే ఉంటాము. నేను తప్పు అని చెప్పట్లేదు, కాకపోతే మనం ఎందుకు వాడుతున్నామో అవి వీటిలో ఉన్నాయా లేదా అని ఒక్కసారి మనం చెక్ చేసుకుంటే బాగుంటుంది అని మాత్రం నేను చెప్తున్నాను. అలాగే ప్రతి ఒక్కళ్ళకి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరికైనా సరే ప్రోటీన్స్, కాల్షియం, విటమిన్స్ అనేవి కంపల్సరీగా కావాల్సినటువంటివి. ఇవి ఎంత తీసుకోవాలి, ఎలాంటి వాటిల్లో ఉంటాయి, మనం తీసుకున్న వాటిల్లో ఉన్నాయా లేదా అలాంటివన్నీ ఒకసారి చెక్ చేసుకుందాం. కాల్షియం అనేది మనకి బోన్స్కి చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకు అంటే కాల్షియం పనిచేయాలి అంటే కాల్షియంతో పాటు మనకి విటమిన్ డి కూడా కరెక్ట్గా ఉండాలి. ఇక్కడ మనం తీసుకునే వాటిలో మనకి పర్ డే వచ్చి 700 mg నుంచి 1300 mg కావాలి కాల్షియం. కానీ ఇక్కడ మనం తీసుకున్న పౌడర్స్లో మనకి ఎంత ఉంటుంది, ఇక్కడ ఉన్న వాటిలో హైయెస్ట్ వచ్చేసి కాంప్లాన్లో 160 mg ఉంటుంది. తక్కువ బోర్న్విటాలో అయితే మరి 8 mg ఉంటుంది. కానీ మన బాడీకి 700 mg నుంచి 1300 mg కావాలి. పిల్లలకి ఎంత కావాలి, మనమేమి ఎంత ఇస్తున్నాము, దాంట్లో హాఫ్ కూడా ఇవ్వలేకపోతున్నాము. ఇక షుగర్స్ విషయానికి వస్తే మనం వీటిలో ఉన్న షుగర్ కంటెంట్ కాకుండా మళ్ళీ ఎక్స్ట్రా మనం ఈ పౌడర్స్తో పాటు పిల్లలకు పాలు ఇచ్చేటప్పుడు మార్నింగ్ 1 స్పూనో, లేదంటే మార్నింగ్ 2 స్పూన్స్, లేదంటే ఈవినింగ్ 2 స్పూన్స్ అలా యాడ్ చేసి ఇస్తాము. నాకు తెలిసినంత వరకు షుగర్ అవాయిడ్ చేయడం చాలా మంచిదండి. ఎందుకంటే మనం ఎటు అలవాటు పడిపోయాం షుగర్కి చిన్నప్పటి నుంచి. కానీ మన పిల్లలకి చిన్నప్పటి నుంచే షుగర్ లేకుండా పాలు ఇవ్వడం అలవాటు చేస్తే చాలా మంచిదని నా ఒపీనియన్. నేనైతే ఇప్పుడు ఇషికి దేంట్లో నేను షుగర్ యూజ్ చేయనంటే పాలు కూడా నేను ఒట్టి పాలే ఇస్తాను, లేదా ఇప్పుడు నేను చేసిన పౌడర్ వేసి ఇస్తాను. తను ఒట్టి పాలే తాగుతుంది, ఇలా షుగర్ కానీ ఏది నేను యాడ్ చేయను తనకి. అలాగే విటమిన్ డి విషిస్తే సూర్యుడి నుంచి డైరెక్ట్గా వచ్చేటటువంటి విటమిన్ అనమాట. ఒక అరగంట పాటు మనం ఎండలో కూర్చుంటే మన బాడీకి సరిపడా విటమిన్ డి వస్తుంది. రోజుకి వచ్చి 15 mcg కావాలి. ఉన్న వాటిలో హైయెస్ట్ బోర్న్విటా 1.3 అయితే చాలా తక్కువగా బూస్ట్లో ఉంటుందండి, 0.63 ఉంటుంది. కానీ మనకు వచ్చేసి 15 mcg కావాలి. ఇక్కడ కనీసం మనం తీసుకుంటున్న వాటిలో సరిపడే మోతాదులో మనకి రోజుకు కావాల్సినంత వస్తుందా లేదా అని. మనకి ప్రోటీన్స్ అనేవి చాలా అవసరం. బ్రెయిన్ ఎదగడానికి, స్కిన్కి, హెయిర్కి, బోన్స్కి ఇలా అన్నిటికీ చాలా అవసరము. మనం ప్రోటీన్ అనేది పిల్లలకు వచ్చేసి ఇప్పుడు మన బాబు లేదా పాప 10 kgs ఉన్నారనుకోండి, 20 grams వరకు వాళ్ళకి పర్ డే వచ్చేసి ప్రోటీన్స్ కావాలి. అదే పెద్దవాళ్ళకి అనుకోండి, ఇప్పుడు ఒక 50 kgs ఉన్నారనుకోండి, 50 kgsకి 50 grams ప్రోటీన్ అనేవి కావాలి. కానీ ఇక్కడ మనం ఎంత ఇస్తున్నాం మన పిల్లలకి, ఇక్కడ హైయెస్ట్ వచ్చేసి ఏది ఉంది, కాంప్లాన్లో అయితే 3.6 grams ఉంది. అతి తక్కువగా బోర్న్విటాలో అయితే 1.4 grams ఉందండి. కానీ మనం వచ్చేసి మన బాబుని వెయిట్ని బట్టి ఇప్పుడు 10 kgs ఉంటే 20 grams ప్రోటీన్స్ ఇవ్వాలి. కానీ ఇక్కడ మనం 4 లోపు 5 లోపు కంటే ఇవ్వలేకపోతున్నాం. ఒకసారి మీరే చెక్ చేయండి, ముందు చూడడం కాదు, ఒక్కసారి వెనక్కి తిప్పి చూస్తే మనకి అక్కడ అన్నీ ఇస్తారు, ప్రోటీన్స్ ఎంత ఉంది, కాల్షియం ఎంత ఉంది అని చెప్పేసి ఒక్కసారి చెక్ చేసుకోండి మనం సరిపడా మన పిల్లలకి ఇస్తున్నామా లేదా అన్నది. విటమిన్ ఏ వల్ల మనకి ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతుందండి, అది రోగనిరోధక శక్తిని బాగా పెంచుతుంది. అలాగే మన కళ్ళకు కూడా విటమిన్ ఏ చాలా అవసరము. మనం ఇక్కడ పర్ డే వచ్చేసి 700 to 900 mcg ఇవ్వాలి విటమిన్ ఏ అనేది. కానీ మనం ఇక్కడ ఎంత ఇస్తున్నాము, బోర్న్విటాలో అయితే 150 mcg ఉంటుంది. అలాగే అతి తక్కువగా కాంప్లాన్లో 63.6 mcg మాత్రమే ఉంటుంది. కానీ మనం పర్ డే వచ్చి 700 to 900 mcg ఇవ్వాలి. కానీ ఇక్కడ కనీసం మనం 200 mcg కూడా ఇవ్వలేకపోతున్నాం ఈ పౌడర్స్ వాడడం వల్ల.
నేను ఇక్కడ ఏంటి అంటే ఏది ఎక్కువ ఉంది ఏది తక్కువ ఉంది, మనం ఎంత ఇవ్వాలి, కానీ ఇక్కడ రోజుకి ఎంత ఇవ్వాలి, కానీ మనం ఎంత తక్కువ ఇస్తున్నాం అన్నది మాత్రమే చెప్తున్నాను. ప్రోటీన్ పౌడర్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు. ఇక్కడ నేను తీసుకున్నవన్నీ ఈక్వల్ క్వాంటిటీ: పిస్తా పప్పు, జీడిపప్పు, ఎండు ఖర్జూర, ఇవి కట్ చేసి ఇలా మధ్యలోకి దీని లోపల సీడ్స్ తీసేయాలి. అలాగే వాల్నట్స్, అలాగే పుచ్చకాయ గింజలు, బాదం పప్పు, ఇవి గుమ్మడికాయ గింజలు, సన్ఫ్లవర్ గింజలు, యాలకులు. ఇవన్నీ నేను ఈ కప్పుతో 1 కప్పు మెజర్మెంట్స్ చొప్పున తీసుకున్నాను. మీరు ఏ గ్లాస్ తీసుకున్నారో అలాగే అన్ని నట్స్ ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి. నేను ఈ కప్పుతో అన్నీ ఈక్వల్గా తీసుకున్నాను. అలాగే మంచి ఫ్లేవర్ కోసం ఒక 5-6 ఇలాచీ. ఇక్కడ ఏంటంటే మనకి పుచ్చకాయ గింజలు ఎక్కడ దొరుకుతాయా, గుమ్మడికాయ గింజలు ఎక్కడ ఉంటాయి, సన్ఫ్లవర్ ఎలా దొరుకుతాయి అనుకొని మీరు కంగారు పడొద్దు. ఇవి కూడా ఈ మధ్య మనకి డ్రై ఫ్రూట్ షాపుల్లోనే దొరుకుతున్నాయి, ఈజీగా అవైలబుల్గా ఉంటాయి. ఇవి పుచ్చకాయ గింజలు, సన్ఫ్లవర్ గింజలు వచ్చి 100 గ్రామ్స్ వచ్చేసి 75 రూపీస్. ఇవి కొంచెం కాస్ట్. 100 గ్రామ్స్ వచ్చి 150 రూపీస్ గుమ్మడి గింజలు. సో ఇలా 8 రకాల నట్స్ తీసుకున్నాము. మీ దగ్గర ఒకవేళ వాల్నట్స్ లేకపోతే స్కిప్ చేసేయచ్చు, ఉంటే మాత్రం కంపల్సరీ వేసుకోండి, దానివల్ల కూడా చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. ఇప్పుడు నేను ఈ పౌడర్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు మనం తీసుకున్న నట్స్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ప్యాన్ హీట్ అయింది కదా, ఇక్కడ నేను ఫస్ట్ పిస్తా పప్పు వేసాను. సిమ్లో పెట్టుకొని బాగా మంచి స్మెల్ వస్తుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కనుక ఫ్రై చేసుకుంటే, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచి స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనం బయట ఎంతెంతో ఖర్చు పెట్టి కొన్ని పౌడర్స్ కన్నా కూడా ఇలా ఇంట్లో మన చేతులతో మనం చేసుకుంటే చాలా బాగుంటుంది. బయట వాళ్ళు ఏవేవి కలుపుతారో తెలియదు, పైన ఒకటి చూపిస్తారు కానీ లోపల వేరేవన్నీ కలుపుతారు. అది ఇక్కడైతే మనం సొంతగా కొనుక్కొచ్చుకొని అన్నీ మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి హెల్త్కి ఇంకా మంచిది. బయట అంత డబ్బులు పెట్టి కొనే పని లేకుండా ఇంట్లోనే మంచి హెల్దీ ప్రోటీన్ పౌడర్ తయారు చేసుకుంటాం మనం. సిమ్లో పెట్టుకొని వేపుకోండి, మంచి స్మెల్ వస్తుంది. అదే హై ఫ్లేమ్లో పెట్టుకుంటే త్వరగా కలర్ వచ్చేస్తుంది కానీ సరిగ్గా ఫ్రై అవ్వదు. ఇవి బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసేసుకొని నెక్స్ట్ వేయించుకుంటాను. బాదం పప్పు వేసుకుంటాను. అన్ని పప్పులు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. కొంచెం టైం తీసుకుంటుంది కానీ మంచి స్మెల్ వస్తుంది ఇవి ఫ్రై అయ్యేటప్పుడు. బాదం పప్పు కూడా బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను. ఇప్పుడు జీడిపప్పు ఫ్రై చేస్తాను. ఇవి వేపేటప్పుడు మాత్రం మంచి స్మెల్ వస్తుంది. ఈ పప్పులన్నీ వేయించేటప్పుడు చాలా రుచిగా కూడా ఉంటుంది ఈ పౌడరు టేస్ట్. పిల్లలకి ఎంత హెల్తీ అంటే అంత మంచిదండి. నేను అంతకుముందు మా పాపకైతే 6th మంత్లో నుంచి నేను బయట సెర్లాక్స్ ఇవేం కొనలేదు షాప్స్లో, ఇంట్లోనే సెర్లాక్ ప్రిపేర్ చేసేదాన్ని. ఆల్మోస్ట్ 3 years కంప్లీట్ అయ్యే వరకు తనకి డైలీ ఎంత హెల్త్ బాగోపోయినా, జ్వరం వచ్చినా, మోషన్స్ అయినా ఏదైనా మానేస్తా కానీ ఆ పౌడర్తో సెర్లాక్ చేసి పెట్టడం మాత్రం ప్రతిరోజు తినిపించాను నేను 3 years తనకి. 6th మంత్ నుంచి స్టార్ట్ చేసి
ఈ మధ్యగా ఇంకా ఒక కొంచెం ఉంటే ఈ మధ్య పాలల్లో ఒక 2 స్పూన్స్ అలా వేసి ఇచ్చేస్తున్నాను. చాలా హెల్తీ అండి. బయట పిచ్చి పిచ్చి అని కొనుక్కునే బదులు ఇంట్లో మన చేతులతో మనం తయారు చేసుకుంటే పిల్లలకు పెడుతున్నప్పుడు ఆ తృప్తి చాలా వేరుగా ఉంటుంది. నేను ఈ వీడియో తర్వాత నెక్స్ట్ వీడియోలో ఆ సెర్లాక్ కూడా ఎలా ప్రిపేర్ చేయాలో మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇంకా సెర్లాక్ పెట్టే స్టేజ్ దాటిపోయింది కాబట్టి ఈ ప్రోటీన్ పౌడర్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇది మిల్క్లో వేసిస్తాను ఇష్టాకి, చక్కగా తాగుతుంది. స్వీట్నెస్ కోసం మనం డ్రై ఖర్జూర, స్వీట్నెస్ కోసం మనం ఎట్లాగో ఎండు ఖర్జూర వాడతాం కాబట్టి చప్పగా లేకుండా చాలా టేస్టీగా ఉంటుంది ఇది. జీడిపప్పు కూడా బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు నేను వీటిని బౌల్లోకి తీసేసుకుంటాను. ఇప్పుడు వాల్నట్స్ ఫ్రై చేస్తాను. వాల్నట్స్ బ్రెయిన్కి చాలా మంచిదండి. ఉంటే మాత్రం కంపల్సరీ యాడ్ చేసుకోండి, లేకపోతే ఇంకేం చేయలేము అనుకోండి. ఉంటే మాత్రం మిస్ చేసుకోవద్దు. పిల్లలకే కాదండి, పెద్దవాళ్ళకు కూడా చాలా మంచిది. రోజుకి ఒక 2-3 అలా తిన్నా కూడా మనకి చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. చూసారు కదా, వాల్నట్స్ కూడా బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసేసుకుంటాను. నెక్స్ట్ పుచ్చకాయ గింజలు యాడ్ చేస్తున్నాను. నేను ఈ కప్పుతో తీసుకున్నాను కదా, ఇదే కప్పుతో తీసుకోవాలని అలా అనుకోకండి. మీరు ఏ గ్లాస్తో కానీ ఏ కప్పుతో కానీ మెజర్మెంట్ తీసుకుంటే అదే మెజర్మెంట్ అన్ని నట్స్ తీసుకోవాలి. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ కాకుండా ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోండి. చిన్న టీ గ్లాస్ అయితే టీ గ్లాస్తో, పెద్ద గ్లాస్ అయితే పెద్ద గ్లాస్తో. నాకు తెలిసి ఈ కప్పుతో 1 కప్ అలా చేసుకుంటే మనకి చాలా రోజులు వస్తుంది, 1 మంత్ వరకు అలా. ఇది ఒక ప్లాస్టిక్ బాటిల్స్లో కాకుండా కొంచెం గ్లాస్ బాటిల్లో అలా లేదా స్టీల్ బాక్స్లో వేసుకొని పెట్టుకుంటే మనకి నిలవ కూడా ఉంటుంది, స్మెల్ కానీ అలా ఏమి ఉండదు. క్వాంటిటీ కొంచెం కొంచెం చేసుకొని ఎప్పటికప్పుడు పెట్టుకుంటే బాగుంటుంది, నిలవైనా ఉంటుంది కానీ ప్రాబ్లం ఏమి ఉండదు. మరి ఒకేసారి మొత్తం పావు కేజీలు చేసుకోకుండా కొంచెం తక్కువ క్వాంటిటీలో చేసుకోండి. ఏమైంది, మళ్ళీ చేసుకోవచ్చు అయిపోతే. ఇవి మాత్రం ఫ్రై అయ్యేటప్పుడు మనకి ఆవాలు కనుక నూనెలో వేస్తే చిట్టు అంటాయి కదా, తప్పమని అట్లా సౌండ్ వస్తూ ఉంటుంది. విన్నారు కదా, ఇలా వస్తే ఫ్రై అవుతున్నట్టు అన్నమాట. చూసారు కదా, ఇవి కూడా బాగా ఫ్రై అయిపోయాయి. ఇవి కూడా ఒక బౌల్లో తీసేసుకుంటున్నాను. ఇప్పుడు గుమ్మడికాయ గింజలు ఫ్రై చేస్తాను. ఇవి మనకి ఈజీగా సూపర్ మార్కెట్స్లో దొరుకుతున్నాయి. సూపర్ మార్కెట్స్లో కంటే మనకి డ్రై ఫ్రూట్ షాప్లో అయితే ఈజీగా అవైలబుల్గా ఉంటాయి. ఆన్లైన్లో కూడా ఉంటాయి, కానీ మనం వెళ్ళి కొంచెం చూసుకొని తెచ్చుకుంటే మంచిది కదండి. ఎందుకంటే పిల్లలకు పెట్టేది కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఉంటే మంచిది. ఆన్లైన్లో అలా కాకుండా కొంచెం వెళ్ళి డ్రై ఫ్రూట్ షాప్లో మనం కళ్ళతో మనం చూసి తెచ్చుకుంటే బెటర్ అని నా ఫీలింగ్. ఇది కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, కలర్ మారుతున్నాయి. ఇంకొక 2 మినిట్స్ ఫ్రై అయితే సరిపోతుంది. మనం ఏంటంటే తినాల్సినవి అన్నీ పడేసి అవసరం లేని అన్నీ తింటూ ఉంటాము. అలాంటివి పుచ్చగింజలు, గుమ్మడికాయ గింజలు ఇవన్నీ చాలా మంచిది హెల్త్కి, కానీ మనం వీటన్నిటిని తీసేసి తింటూ ఉంటాం. ఇవి బాగా ఫ్రై అయిపోయాయి, కలర్ చేంజ్ అయినాయి లైట్గా. ఇప్పుడు బౌల్లోకి తీసేసుకుంటాను. ఇప్పుడు
సన్ఫ్లవర్ గింజలు యాడ్ చేస్తున్నాను. ఇవి కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. మామూలుగా కొంతమంది ఏంటంటే ఈ సన్ఫ్లవర్ గింజలు, గుమ్మడికాయ గింజలు, పుచ్చ గింజలు ఇలాంటివి పెద్దవాళ్ళు ఏంటంటే ఫ్రై చేసుకుని లైట్గా ఉప్పు కారం చల్లుకొని తింటారు. టేస్ట్ చాలా బాగుంటుంది అలా కూడా. పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే అలా ట్రై చేయండి. కొంచెం ఒక 1 టేబుల్ స్పూన్ నెయ్యి కనుక వేసుకొని లైట్గా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు దింపబోయే ముందు కొంచెం ఉప్పు కారం చల్లుకొని తింటే అలా కూడా చాలా బాగుంటుంది టేస్ట్. ఒక్కొక్క డ్రై ఫ్రూట్ ఇలా ఒక్కొక్క నట్స్ వేపిస్తున్నప్పుడు ఒక్కొక్క డిఫరెంట్ స్మెల్ వస్తుంది. ఈ సన్ఫ్లవర్ గింజలు ఫ్రై చేస్తున్నప్పుడు అయితే అవి ఫ్రై అవుతుంటే మంచి స్మెల్ వస్తుంది అసలు. ఇవి కూడా కలర్ చేంజ్ అవుతున్నాయి చూడండి ఒకసారి. ఇలా కలర్ చేంజ్ అయ్యి మనకి స్మెల్ తెలుస్తుంది, ఫ్రై అయిన స్మెల్. అప్పుడు తీసేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా బాగా ఫ్రై అయిపోయాయి, కలర్ చేంజ్ అయింది. ఇప్పుడు నేను ఒక బౌల్లోకి తీసేసుకుంటాను. ఇప్పుడు ఎండు ఖర్జూర యాడ్ చేస్తున్నాను. ఇవి బయట మనకి దొరుకుతాయి డ్రై ఫ్రూట్ షాపుల్లో లేదా సూపర్ మార్కెట్స్లో కూడా అవైలబుల్గా ఉంటాయి. కాకపోతే మధ్యలో సీడ్స్ తీసేసి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకోకుండా డైరెక్ట్గా పౌడరైజ్ చేసేసుకోవచ్చు. నేనేంటంటే కొంచెం ఫ్రై చేస్తున్నాను, మంచి స్మెల్ వస్తుందని. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకుంటే ఏంటంటే మనం మిక్సీ పట్టుకునేటప్పుడు త్వరగా గ్రైండ్ అవుతాయి, మెత్తగా చుట్టుకోకుండా బ్లేడ్ కలా. కాబట్టి ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. ఇంకొకటండి ఇక్కడ టిప్ ఏంటంటే మనం డ్రై ఫ్రూట్స్ ఎండు ఖర్జూర తెచ్చుకున్నప్పుడు డైరెక్ట్గా ఫ్రై చేసుకోకుండా ముందు మనం వీటిని కొంచెం వాటర్లో కడిగి కనుక ఒక క్లాత్ మీద ఎండబెట్టుకొని అప్పుడు ఫ్రై చేసుకుంటే మంచిది. ఎందుకంటే ఎండు ఖర్జూర కదండి, బయట ఎక్కడెక్కడో ఎండబెడతారు, ఎక్కడంతా దుమ్మంతా వచ్చి వీటి మీద ఉంటుంది. సో ఇవి మాత్రం మీరు కొంచెం వాటర్తో కడిగేసుకొని ఒక క్లాత్ మీద ఫ్యాన్ కింద ఆడబెట్టుకొని ఫ్రై చేసుకుంటే చాలా మంచిది. ఇది మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే ఎండబెట్టినప్పుడు దుమ్మంతా వీటి మీదే ఉంటుంది. సో ఒకసారి కడిగేసుకొని ఆడబెట్టుకొని ఫ్రై చేసుకుంటే మంచిది. చూసారు కదా ఇవి కూడా బాగా ఫ్రై అయిపోయాయి, కలర్ ఇక్కడ చేంజ్ అవుతుంది చూసారు కదా. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుంటాను. అన్నీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి. మళ్ళీ చెప్తున్నాను అనుకోకండి, ఎందుకంటే త్వరగా కలర్ వచ్చేసి అసలు మనకు ఆ స్మెల్ కూడా రాదు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోకపోతే. ఇక్కడ నేను ఇప్పుడు యాలుక్కాయలు యాడ్ చేశాను. ఇప్పుడు యాలుక్కాయలు వేస్తే ఏంటంటే మనకి ఫ్లేవర్ చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. అప్పుడు పిల్లలు కూడా కొంచెం ఆ స్మెల్కి టేస్ట్ కూడా ఇష్టపడి తాగే వాళ్ళు ఉంటారు కదా, అందుకని ఇక్కడ యాలుక్కాయలు యాడ్ చేశాను. కొంతమంది పిల్లలు ఏంటంటే స్వీట్గా ఉంటేనే తాగుతారు, స్వీట్నెస్ కోసం ఎండు ఖర్జూర యాడ్ చేశాను. అది కాక సమ్మర్లో మనకి ఎండు ఖర్జూర వాటర్ కానీ ఎండు ఖర్జూర కానీ తిన్నా కానీ చాలా చలవ చేస్తుంది, కాబట్టి ఎండు ఖర్జూర యాడ్ చేశాను. యాలుక్కాయ కూడా బాగా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. చూసారు కదా ఫ్రై అయిపోయాయి. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూసారు కదా ఇక్కడ అన్ని నట్స్ నేను సిమ్లో పెట్టి బాగా ఫ్రై చేశాను, యాలుక్కాయలతో సహా అన్నీ ఫ్రై చేశాను. ఇవన్నీ బాగా చల్లారిపోవాలండి, చల్లారాకే మిక్సీ పట్టుకోవాలి. వేడి మీద మిక్సీ పట్టేసుకుంటే జార్లు అంతా హీట్ అయిపోయి ఇవి చుట్టుకుపోయి అలా అవుతుంది. అలా కాకుండా బాగా చల్లారిపోయి కొంచెం చల్లగా అయ్యాక అప్పుడు మిక్సీ పట్టుకుంటే మనకి బాగా పొడి పొడిగా వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఇవన్నీ చల్లారనివ్వాలి.
చూసారు కదా, అన్నీ చాలా చక్కగా చల్లారిపోయాయి వేడి లేకుండా. ఇప్పుడు మనం ఒక్కొక్కటి మిక్స్ జార్లో వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే పెద్ద మిక్సీ జార్కి వేసుకోకండి, అంత మెత్తగా గ్రైండ్ అవ్వదు. చిన్న మిక్సీ జార్లో ఒక్కొక్కటి చొప్పున వేసుకుని గ్రైండ్ చేసుకుంటే మనకి బాగా మెత్తగా పౌడర్లా వస్తుంది. అప్పుడు మన పాలలో వేసిన పిల్లలకి ఈజీగా తాగేయడానికి బాగుంటుంది. కాబట్టి చిన్న మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు చిన్న మిక్సీ జార్లో ఒక్కొక్కటి వేయండి, ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకోండి. ఫస్ట్ ఇదే చేయాలి, ఫస్ట్ అదే చేయాలని ఏం లేదు, ఒక్కొక్కటి వరుసగా 1 by 1 మెత్తగా గ్రైండ్ చేసుకోండి. చూసారు కదా, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఒకవేళ ఇప్పుడు మనకు కొంచెం మెత్తగా అలా పేస్ట్లా వచ్చినా అన్నీ కలిపేటప్పటికి మనకు పొడి పొడిగా వస్తుంది. కావాలంటే మళ్ళీ మొత్తం కలిపి ఒకసారి గ్రైండ్ చేసుకోవచ్చు. నేను ఫస్ట్ ఇది బౌల్లోకి వేసేస్తున్నాను. ఇప్పుడు నేను ఈ పౌడర్ని అంతా ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను. మనకి నట్స్ కదండి, ఇలా ముద్దగానే అవుతుంది. అన్ని పౌడర్స్ కలిపేటప్పటికి పౌడర్లా అయిపోతుంది. ఇప్పుడు గుమ్మడికాయ గింజలు గ్రైండ్ చేస్తాను. ఇది కూడా బాగా మెత్తగా గ్రైండ్ చేశాను కదా. ఇప్పుడు వాల్నట్స్ వేస్తున్నాను, ఇవి కూడా గ్రైండ్ చేసుకోవాలి. అన్ని డ్రై ఫ్రూట్సే కాబట్టి ఇలా ముద్దగానే వస్తుంది. కొంచెం ఆరి మళ్ళీ ఇంకొకసారి మిక్సీ పట్టేసి అన్నీ కలిపి పౌడర్లా వస్తుంది. ఇప్పుడు పిస్తా పప్పు, ఇవి కూడా గ్రైండ్ చేసేసాను. ఇప్పుడు జీడిపప్పు యాడ్ చేస్తున్నాను. వీటిలో ఆయిల్ కంటెంట్ ఉంటుంది కాబట్టి కంపల్సరీ ముద్దగానే వస్తుంది. మనం మళ్ళీ ఒకసారి బాగా మిక్సీ పట్టుకొని కొంచెం ఆరిపోతే పర్ఫెక్ట్ పౌడర్లా వస్తుంది. చూసారు కదా, జీడిపప్పు కూడా మిక్సీ పట్టేసాను. ఇవి గ్రైండ్ చేస్తుంటే మాత్రం స్మెల్ చాలా బాగా వస్తుంది. కొంచెం పెద్ద పిల్లలు అయితే దీంట్లో మనం కొంచెం నెయ్యి, కొంచెం బెల్లం వేసి ఉండలా వేసి లడ్డూలాగా చుట్టేసి కూడా ఇవ్వచ్చు. తినే పిల్లలకైతే, డ్రై ఫ్రూట్స్ అంటే ఇష్టం ఉన్న పిల్లలకైతే. ఇప్పుడు బాదం పప్పు యాడ్ చేస్తున్నాను. ఇవి కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. బాదం పప్పు కూడా గ్రైండ్ చేసేసాను. అన్నీ ఇలా పౌడర్ లాగా వచ్చేయాలన్నమాట లాస్ట్లో. ఇప్పుడు ఇందులో ఎండు ఖర్జూరాన్ని యాడ్ చేస్తున్నాను. అలాగే వీటిలో యాలకులను కూడా యాడ్ చేసేస్తున్నాను. కొన్ని ఉన్నాయి కదండి, బాగా మెత్తగా అవ్వదు కాబట్టి వీటిలోనే కలిపేస్తున్నాను. ఇవి కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఎండు ఖర్జూరా కూడా మనం ఫ్రై చేయడం వల్ల మెత్తగా గ్రైండ్ అయిపోయింది. చాలా మెత్తగా గ్రైండ్ అయిపోయింది. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసి ఇవన్నీ ఒకసారి చేత్తో బాగా నలుపుకోవాలి. ఇలా చేత్తో నలుపుకుంటే మెత్తగా ఉన్న ఉండలన్నీ బాగా పౌడర్ లాగా వచ్చేస్తాయి. మనం గ్రైండ్ చేసేటప్పుడు జార్ అది హీట్ అవుతూ ఉంటుంది, అందువల్ల కూడా కొంచెం ఇలా ఉండలుగా వస్తుంది.
కొంచెం సేపు ఇది మళ్ళీ చల్లారనిచ్చి ఇంకొకసారి అన్నీ కలిపి గ్రైండ్ చేసుకుందాం. చూసారు కదా అక్కడక్కడ పప్పు ఉంది, ఒకసారి మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా బాగా నలిపేసాను కదా, మనం గ్రైండ్ చేసుకున్న ఎండు ఖర్జూరాన్ని కూడా దీంట్లో మిక్స్ చేసేసుకోవాలి. ఇవంతా మళ్ళీ ఒకసారి బాగా చల్లారిపోయాక మనం మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి అన్నీ కలిపి. చూసారు కదా, మొత్తం ఇలా పౌడర్ చేసుకోవాలి. ఒకవేళ మీకు ఇంకా మెత్తగా కావాలి, కొంచెం చిన్న పిల్లలు అనుకుంటే ఇంకొకసారి మిక్సీ పట్టుకుంటే ఇంకొంచెం మెత్తగా వస్తుంది. మీరు ఉండలుండలుగా ఉంది కదా, ఇది ఎలా కలుస్తుంది అనుకోవచ్చు పాలల్లో. మనకి అన్ని డ్రై ఫ్రూట్స్ కదండి, అందుకని కొంచెం ఆయిలీగా ఇలా థిక్గానే ఉంటుంది. మనం పాలల్లో వేసి స్పూన్తో కలుపుతూ పాలు పడితే సరిపోతుంది. అప్పుడు ఏది అడుక్కి వెళ్ళకుండా పాలల్లో బాగా మిక్స్ అవుతుంది. ఒకవేళ మీకు ఇది మరీ కొంచెం బాగా పౌడర్ లాగా కావాలి, ఇలా ముద్దగా లేకుండా ఉండాలి అనుకుంటే మీరు ఒక 1 కప్ బ్రౌన్ రైస్ కూడా ఇలాగే లో ఫ్లేమ్లో వేయించుకొని మెత్తగా పౌడర్ చేసుకుంటే మనకి ఇంత ముద్దగా లేకుండా కొంచెం పౌడర్ మరీ ఫైన్ పౌడర్ లాగా వస్తుంది అన్నీ కలిపి వేసుకుంటే. నేనైతే మా పాపకి ఒట్టి పాలే పడతానండి. ఇప్పుడు పాలలో నేను తనకి ఎటువంటి షుగర్ కానీ బెల్లం కానీ ఏది యాడ్ చేయను. ఇది దీంట్లో ఎండు ఖర్జూర యాడ్ చేశాను కాబట్టి ఆ స్వీట్నెస్తో తను తాగేస్తుంది. చక్కగా ఇంట్లోనే హ్యాపీగా అన్నీ మనమే తెచ్చుకొని చేసుకుంటే ఎంతో ఎనర్జీ కదండి పిల్లలకి. చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో ఏంటో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఒకవేళ ఇది పాలల్లో కాకుండా ఇంకొంచెం చిన్నపిల్లలు అయితే మీరు ఏం చేస్తారంటే వాటర్ బాగా మరిగిపోయాక 1 టేబుల్ స్పూన్ ఇది వేసి బాగా జావలాగా చేసి కొంచెం బెల్లం యాడ్ చేసి రాగి జావ ఎలాగైతే చేస్తామో అలా చేసి కూడా పెట్టుకోవచ్చు. ఇది పిల్లలకి అలాగైనా హెల్తీయేనండి. సో ఈరోజు వీడియో అయితే ఇదేనండి. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదా, ఇక్కడ నేను ఇంత డీటెయిల్గా ఇంత ఎక్స్ప్లెనేషన్ ఎందుకు ఇస్తున్నానంటే, మనం రోజుకొచ్చి ఇంత ఇవ్వాలి అయితే మనం దాంట్లో హాఫ్ కూడా ఇవ్వట్లేదు అండి. ఇక్కడ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి ఎక్కువ ఉంటుంది, కానీ అన్నిట్లో అన్నీ మన పిల్లలకు కావాల్సినంత ఈక్వల్గా అయితే ఏ పౌడర్లోనూ లేదు. నేను చెప్పే పౌడర్ బెస్ట్ అని చెప్పట్లేదు. ఈ పౌడర్ యూజ్ చేయండి. నేను చెప్పేది ఎటువంటి కెమికల్స్ ప్రిజర్వేటివ్స్ ఏమీ ఉండవు. న్యాచురల్గా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్తో నట్స్తో చేసుకుంటే ఇది మనకి బాగా ఇమ్యూనిటీ పవర్ పెంచుతుంది. అలాగే పిల్లలకు కావాల్సిన ప్రోటీన్స్ విటమిన్స్ కాల్షియమ్స్ అన్నీ చక్కగా లభిస్తాయి. ఇది చిన్నపిల్లలకైతే 3 అబోవ్ ఇయర్ నుంచి పెద్దవాళ్ళ వరకు వాడుకోవచ్చు. చిన్నపిల్లలకైతే పాలల్లో 1 టేబుల్ స్పూన్ కానీ, మరి కొంచెం పెద్ద పిల్లలు అయితే 2 టేబుల్ స్పూన్ కానీ అలా యాడ్ చేసేవచ్చు. మనం పెద్దవాళ్ళు అనుకోండి పాలల్లో తాగడం అంత ఇంట్రెస్ట్ లేదు అనుకుంటే కొంచెం బెల్లం తరిగేసి లడ్డూలా చుట్టుకొని అలా తిన్నా కానీ, రోజుకు ఒక లడ్డు తిన్నా కానీ మన బాడీకి కావాల్సినటువంటి ప్రోటీన్స్ కాల్షియం విటమిన్స్ అన్నీ చక్కగా లభిస్తాయి అన్నమాట. అవునా, చాక్లెట్ తిన్నాను. చాక్లెట్ బాగుంది. చాక్లెట్